ऐसा चले आते ना, आगे ही है पेट्रोल पंप अपोजिट। వెహికల్ ఉంటే పెద్ద తందన ఇది. అది నూకలేక చచ్చిపోతాం. పాపం మనోడు ఇంకా మన ఈడ కేబీఆర్ పార్క్ దగ్గర ఎట్లుంటది మొత్తం ఎత్తులు గుంతలు ఉంటది. నూకలేక చచ్చిపోతాడు. జర త్రో కొట్టేసినాం. ముంగల పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి జస్ట్ నూక్కుంటూ వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించేసుకుంటాం హ్యాపీగా. మీరు కూడా అప్పుడప్పుడు ఎవరికైనా ఇట్లా హెల్ప్ చేస్తూ ఉండాలి. నాకొక్క ఎక్స్‌పీరియన్స్ మొత్తం హెల్పింగ్‌లో నాకు ప్రతిసారి ఎవరు కనిపించినా కూడా ఖచ్చితంగా చేయాలనిపిస్తది. బైక్ పెట్రోల్ అయిపోని ఏదైనా వాటెవర్ బైక్ ఏదైనా ఇష్యూ అయినా కూడా అట్‌లీస్ట్ మెకానిక్ వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గరికన్నా తీసుకెళ్ళి వదిలేస్తా. లేదా మనకు తెలిసినంత వరకు ఏదైనా జుగాడు చేసన్నా బైక్ స్టార్ట్ చేసో ఏదో ఒకటి సెట్ చేస్తాం. ఇన్‌కేస్ పెట్రోల్ ఉన్నా కూడా. ఒకసారైతే ఒక బ్రోకి సికింద్రాబాద్ దగ్గర బుల్లెట్ ఆగిపోయింది. ఆ బ్రో ఎంత ట్రై చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు. మనం పోయి ఇగ ఏదో జుగాడు చేసి స్టార్ట్ చేసినాం. ఆయన షాక్ అయిపోయిండనమాట. "ఇదేంది భయ్యా ఇంత తనలాడుతుంటే నా బండి నాకే స్టార్ట్ కాకుండా నీకు స్టార్ట్ అయిపోయిందండి." సో, అట్లా కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి అంతే. వాడేయాలి. ఎండ మాత్రం సంపుతుంది. అయ్యో! సచ్చిపోతాం ఈ ఎండకి. వర్షాకాలం వచ్చే ముంగల ఈ ఎండ ఇంకా తగ్గుతుందా? పెరుగుతుందా? అస్సలు అర్థమైతలేదు. ఒక్క వాన కూడా పడలేదు ఇప్పటి వరకి. కమాన్ సిగ్నల్ పడన్నా పడు పడు.